సెకండ్ స్టేజ్లోకి వెళ్దాం. 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురు పడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించము. మొదటిది అన్వయించడం అయితే, అవగాహన అయితే, రెండోది అంగీకరించడం. మొదటిది అవగాహన అయితే, రెండోది అంగీకరించడం. సెకండ్ టైప్ ఏ విధంగా సాతానుడు మనల్ని మోసగిస్తాడంటే, మారు మనసు పొందిన తర్వాత జీవితంలో ఎదగకుండా ఉండటానికి ఒక పని చేస్తాడు. ఏంటి ఆ పని అని అంటే, మన జీవితానికి నీళ్లు లేకుండా చేస్తాడు. మొదటి వర్తమానం అంట అదే. అంటే వాక్యం లేకుండా చేస్తాడు. వాక్యాన్ని చదవనివాడు. మనలో చాలామంది వాక్యాన్ని చదవకుండా ఉండేవాళ్ళు విశ్వాసులు ఎలా ఉంటారో మీకు చెప్తాను. ఏమంటారు తెలుసా? నన్ను చాలామంది కలిసినప్పుడు మాట్లాడే మాటలు నాకు కొన్నిసార్లు బాధ కలిగిస్తుంది. ఏమంటారు తెలుసా? అన్న, మీ యూట్యూబ్ మెసేజ్లన్నీ నేను వింటున్నానా అంటాడు. వాడు మాట్లాడే విధానం, వాడు ప్రవర్తించే విధానం దరిద్రంగా ఉంటుంది. కానీ ఏమని చెప్తాడు తెలుసా? నీ యూట్యూబ్ మెసేజ్లన్నీ నేను వింటున్నానని. నా మనసులో అప్పుడు వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా? రేయ్, నువ్వు అబద్ధం ఆడేవాడువా లేకపోతే నేను వేస్ట్ వాడినా? నేను వేస్ట్ వాడిని అంటే ఏంటి తెలుసా? నీ మెసేజ్లు విని కూడా నీ బతుకు మారలేదంటే నేను వేస్ట్ గాడినై ఉండాలి. లేదా నేను రైట్ అయితే నువ్వు అబద్ధం ఆడుతూ ఉండాలి. యూట్యూబ్లో మెసేజ్లు వింటున్నాను, లేకపోతే నేను మొబైల్లో మెసేజ్లు వింటున్నాను. దేవుడు కోరుకునేది అది కాదు. అవి తప్పని నేను అన్నాను. చదువు, విను, చూడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? హే, నువ్వు నేను ఇంకెవరు ఉండొద్దు, మన ఇద్దరం కలిసి గడుపుతాం ఒకసేపు. అది దేవుడు చెప్పేది. ఏ సార్, ఎడ్వర్డ్ విలియం గారి ప్రసంగం వినకూడదా? దీవెన్ కుమార్ గారి ప్రసంగాలు వినకూడదా? జ్యోతిరాజు గారి ప్రసంగాలు వినకూడదా? విను. అది నేను వాళ్ళకి బహిర్గతం చేసింది. విను. కానీ ప్రత్యేకంగా నీకు చెప్పాలనుకునే కొన్ని విషయాలు ఉంటాయి. ప్రత్యేకంగా దానికి నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ప్రతిరోజు వాక్యాన్ని తెరిచి నువ్వు చదివి, దేవా నాకు దీంట్లోంచి ఏమైనా చెప్పవా అని అడుగు. నేను చెప్తా. వినటానికి వేగిరపడు. గ్రీకు సంస్కృతిలో వినటానికి వేగిరపడటం అనే దానికి అర్థం ఏంటి తెలుసా? సమస్తాన్ని పక్కకు పెట్టి కాన్సన్ట్రేట్ చేయటం. దీనికి అద్భుతమైనటువంటి పిక్చర్ ఇవ్వగలగాలంటే ఒకటే. లాజర్ చనిపోయి 4వ దినాన్ని తిరిగి లేచాడు. తర్వాత రోజు పెద్ద స్తుతికూటం పెట్టారు. ఆ స్తుతికూటానికి చాలామంది వచ్చేసారు. ఈ ఇద్దరు ఆడవాళ్ళు హడావిడి చేయాలి. అయితే మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మార్త మాత్రం హడావిడి చేస్తూ ఉంది. చేస్తూ యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య, ఈ అమ్మాయితో చెప్పేసయ్యా, పనులన్నీ వదిలేసి నీ పాదాల దగ్గర కూర్చుంది అని అంటే, యేసయ్య తలెత్తి ఏమన్నాడు తెలుసా? ఈమె చేసే పని శ్రేష్టమైంది. షీ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద రైట్ ప్లేస్. నా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది. నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం. యూట్యూబ్ దగ్గర కాదు, టెలివిజన్ దగ్గర కాదు. అవి చూడండి, నేను కాదు అనట్లేదు. బట్ దెర్ షుడ్ బి ఎ స్పెసిఫిక్ టైమ్ ఎవ్రీ డే వేర్ యు సిట్ విత్ యువర్ గాడ్. నీ దేవునితో కూర్చొని నేర్చుకునేటువంటి మాట. భారతీయ సంస్కృతిలో దీనికి అర్థమయ్యే పదాల్లో చెప్పాలంటే, వేదాలు అర్థం అవడానికి కొంతమంది మహానుభావులు కొన్ని వాక్య భాగాలు రాశారు. వేదాలు అర్థం అవ్వడానికి రాసినటువంటి వాక్య భాగాల్ని హైందవులు ఉపనిషద్ అంటారు. ఉపనిషద్ పేరు విని ఉంటారు కదా. ఉపనిషద్ అనేది 3 పదాల యొక్క సముదాయం. ఉపనిషద్. ఉప అంటే కింద ఉండేది. ప్రధానమంత్రి కింద ఉండేవాడు ఉప ప్రధానమంత్రి. పోలీస్ ఆఫీసర్ కింద ఉండేవాడు ఉప పోలీస్ ఆఫీసర్. ఉప అంటే కింద ఉండేవాడు. నీ అంటే కాళ్ళ దగ్గర, షద్ అంటే కూర్చోవడం. నీ కింద నీ కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఉపనిషద్. దేవుడు అది ఆశిస్తున్నాడు. నా కాళ్ళ దగ్గర కూర్చో, మధ్యలో ఇంకేం ఉండకూడదు. నీకు నాకు మధ్యన ఇంకెవ్వరు ఉండొద్దు. నువ్వు నేను, దట్స్ ఆల్ ఐ కెన్ కమ్యూనికేట్ టు యూ. నేను నీతో మాట్లాడగలను. ఆ విధంగా దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తే, ఆ విధంగా దేవుని వాక్యాన్ని ఆశతో నేర్చుకున్నట్లయితే, కోపం ఉంటుంది కానీ కంట్రోల్లో ఉంటుంది. కోపం ఉంటుంది, సరైన విధంగా ఉంటుంది. కోపం ఉంటుంది,
పాపం చేయదు, కానీ నీతిని తీసుకొస్తుంది. కోపం ఉంటుంది, అది చెడ్డదిగా ఉండదు. ఇట్స్ రైట్ యాంగర్, యాంగర్ అపాన్ యువర్ సెల్ఫ్, యాంగర్ ఆన్ సిన్, యాంగర్ ఆన్ డర్ట్. దేని మీద కోపం? పాపం మీద కోపం. దేని మీద కోపం? దేవుడికి ఇష్టం లేని దాని మీద కోపం. ప్రేమ ఉన్న చోట కోపం ఖచ్చితం. ప్రేమ ఉన్న చోట కోపం ఖచ్చితం. ప్రేమ ఉన్నది కోపం లేదంటే ఆడు వేస్ట్ గాడు. అర్థమైందా? కోపం అంటే మీకు ప్రేమ గురించి చెప్పాలంటే మంచి రొమాంటిక్ వేలో చెప్పొచ్చు. ఎలా అంటే, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, పెళ్లి చేసుకోబోతున్నావు, అయితే బాగా సెట్ అయిపోయింది, మీ ఇద్దరు బాగా లవ్లో ఉన్నారు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఒకరోజు సడన్గా ఇంట్లోంచి బయటకు వస్తే ఆ అమ్మాయి ఎవరితోనో బండెక్కి వెళ్ళిపోతుంది. నీకు వచ్చేది ఏంటి? ప్రేమలో కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాకూడదు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా కోపం అంటే ఏంటో? వెన్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ అగెయిన్స్ట్ టు ఎ బాక్స్, యు ఆర్ బౌండ్ టు గెట్ యాంగర్. దేవుడికి కోపం దేని మీద? పాపం మీద. దేవుని వాక్యములో ఎదిగే వ్యక్తులకి పాపం మీద కోపం ఉంటుంది. పవిత్రతకు సూచన కోపం. దేని మీద? పాపం మీద. ఆ కోపం మీ జీవితంలో వస్తుంది ఎప్పుడో తెలుసా? వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ యూ. మొదట రీజన్ అవుట్ హూ యు ఆర్, వ్యక్తిత్వం. రెండోది రిసీవ్ వాట్ యు షుడ్, దేన్నైతే పొందాలో దాన్ని ఆశతో పొందు. మొదటిది అవగాహన, రెండోది ఆశ. మొదటిది వ్యక్తిత్వం, రెండోది వాక్యం. మూడో దాన్ని చూద్దాం 22 నుంచి. మీరు వినువారు మాత్రమే కాకుండా వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకండి, వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగను. ఈ భాగంలో మనం చూసేది ఏంటి తెలుసా? చాలామంది క్రైస్తవుల్లో ఉండేటువంటి థర్డ్ స్టేజ్ ఇది. ఏంటో తెలుసా? ఇందాక చెప్తా ఉన్నారు, వాక్యాన్ని బాగా చదువుతారు కానీ జీవితంలో అన్వయింపు ఉండదు. అయితే యాకోబు ఈ మాటల్ని సెటైర్లో వేస్తున్నాడు. ఒక సెటైర్లో చెప్తే మీకు బాగా అర్థమవుతుంది కదా. ఎలా అంటే, చిన్న మాట, ఒక మాట, అద్దంలో చూసుకొని సర్దుకోకుండా వెళ్ళిపోయేవాడు ఎవడన్నా ఉంటాడా? అద్దంలో చూసుకొని సర్దుకోకుండా 100 సార్లు చూపించిన అద్దం, ప్రతిసారి అద్దం చూసినప్పుడల్లా మనం ఏం చేస్తాం? సర్దుకుంటాం. అయితే ఒక్క మాట చెప్తాం, అద్దంలో చూసుకొని సర్దుకోకుండా వెళ్ళిపోయేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఎవడో చెప్పమంటారు మీకు? చాలా క్లియర్ చెప్తా. ఆ రోజు ఆ అమ్మాయికి 5 వాంతులు 8 విరోచనాలు అయినాయి. ఆ రోజు పొద్దున్న 5 వాంతులు 8 విరోచనాలు అయినాయి. పొద్దున్న 6 గంటల నుంచి 11 గంటల లోపల. ఇక ఇప్పుడు చచ్చిపోద్దేమో అనుకొని వాళ్ళ ఆయన ఒక కారు తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్దాం అని బలవంతంగా లేపి నుంచో పెట్టాడు. ఆవిడ ఇలా నడుచుకుంటూ వస్తుంది. ఆవిడ ఎంటుకలు ఐన్స్టీన్ ఎంటుకల్లాగా ఉన్నాయి. అర్థమైందా? అప్పుడు ఆ భర్త ఈమెను నా భార్య అని పరిచయం చేయడానికి టెన్షన్ వచ్చి కొంచెం తలదూకవే అని అంటే ఆవిడనే మాట్లాడింది. అంటదా లేదు? తలదూకోవడానికి ఇష్టం ఉంటుంది ఆ టైంలో, పొరపాటున ఉండదు. అద్దం చూడటానికి ఇష్టం అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకో తెలుసా? యు హేట్ టు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి మీరు ఒకేసారి జవాబు చెప్పండి, 2 జవాబులు చెప్పొద్దు, ఒకేసారి. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కావాలి, క్విక్ ఆన్సర్ కావాలి, ఒకటే ఆన్సర్ కావాలి. జాగ్రత్త వినండి ప్రశ్న. మీరు అద్దములో చూసేటప్పుడు చూసేది అద్దాన్నా మీ ముఖాన్నా? ముఖం. మీ నవ్వు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? నేను చెప్పకపోయే ముందే చాలా విషయాలు మీకు అర్థమైపోయినాయి. ఎవడైనా బాత్రూంలోకి వెళ్ళి పెద్ద అద్దాన్ని చూసి, సార్ మీ అద్దం చాలా బాగుంది సార్ అని అంటే ఆయన చూసి మనం అనే మాట ఏంటి? వీడు పెద్ద పెచ్చోడరా బాబు, అద్దాన్ని పెట్టింది అద్దాన్ని చూడటానికి కాదు,
ఈయన్ని చూడటానికి. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చింది వాక్యాన్ని చూడటానికి కాదు, మన లైఫ్ని చూసుకోవడానికి. మన లైఫ్ అద్దాన్ని చూసి దీని చుట్టూ ఉన్న డిజైన్ బాగుంది, దీని బార్డర్ బాగుంది, దీని కలర్ బాగుంది అని అంటే ఆయన్ని ఎంత వేస్ట్ గాడు అంటారో, వాక్యం చదివి బాగుందిరా ఈరోజు వాక్యం అని అంటే ఆయన్ని కూడా అంతే వేస్ట్ గాడు అంటారు. వాక్యం నువ్వు ధ్యానం చేసేది వాక్యానికి మార్కులు ఇవ్వడానికి కాదు, నీ బతుక్కి మార్కులు ఇవ్వడానికి. అది జరగకపోతే యు ఆర్ నాట్ రెస్పాండింగ్ ద వే యూ షుడ్. స్టేజ్ 1, రీజన్ అవుట్ హూ యు ఆర్. నువ్వెవరో నీకు అవగాహన కలిగి ఉండాలి. రెండోది, రిసీవ్ వాట్ యు షుడ్. ఏదైతే నీ జీవితంలో రావాలో వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. మూడోది, రెస్పాండ్. ఏ విధంగా స్పందించాలో, ఏ విధంగా విధేయత కలిగి ఉండాలో. ఆ విధేయత నీ జీవితంలో లేకపోతే, యాకోబు ఎంత సెటైర్ స్టేట్మెంట్ వేశాడంటే, అద్దంలో చూసి జీవితానికి మరొకుందని తెలిసి ఆ మరకను మర్చిపోయి జీవిస్తే వాడిని ఎంత వేస్ట్గాడు అంటారు. ఇంకా వాడిని ఏం చేయగలను నేను? వాడి ముందు అద్దాన్ని పెట్టరే, చూసుకోరా నీ బతుక్కే ఈ మరకొందరా అని అంటే, ఆ మరకను నువ్వు పట్టించుకోకపోతే ఏమనాలా? ఇంకా కొంతమంది నీచ నికృష్టమైన వాళ్ళు ఉంటారు. ఎలా అంటే, అద్దంలో ఈడు బుగ్గ మీద మరకుంటే అద్దానికి మరకున్నట్లుంది అని స్పీకర్ని క్రిటిసైజ్ చేసి వెళ్ళిపోతే వాడిని ఏమనాలా? మీలో కొంతమంది ఆ టైప్. వాడు అనవసరంగా అరిశాడండి, ప్రసంగం బాగుంది కానీ లాంగ్వేజ్ అంత బాగాలేదండి. నువ్వు నా లాంగ్వేజ్ గురించి వచ్చింది, నా ప్రసంగానికి మార్కులు ఇవ్వడానికి వచ్చింది. వీడికి డ్రెస్ బాగాలేదండి, వీడికి సూట్ లేదండి, వీడికి సింగునాథం, నీకు సిగ్గు లేదండి అంటాను నేను. నాకేమి లేదా, నీకు అనవసరం, నీకు లేదండి చెప్తున్నాను నేను. యూ డోంట్ హ్యావ్ షేమ్. నీకు అద్దం చూపించేది నీ ఫేస్ ఏంటో చూసుకో. నీ ఫేస్ చూసుకోరా అద్దంలో అని అంటారే. నీ బతికేంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదవరా. ఎంతకాలం అయింది నీ ఫేస్ అద్దంలో చూసుకొని? అది నేను అడుగుతుంది. అద్దంలో చూస్తే నీ జీవితాన్ని, ముఖాన్ని సరి చేసుకుంటావు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, వెరీ సీరియస్ క్వశ్చన్. ఆలోచించండి. ఎంతకాలం అయింది మీరు వాక్యం చదివిన తర్వాత కానీ, వాక్యం విన్న తర్వాత కానీ, నా జీవితంలో సరి చేసుకోవాల్సింది ఇది అని మీరు బయటికి వెళ్ళింది? ఎంతకాలం అయింది? వెన్ వాజ్ ద లాస్ట్ టైం? ప్రసంగానికి మార్కులు ఇచ్చారా లేదని అడగట్లా, ప్రసంగం బాగుందా లేదని అడగట్లా. ప్రసంగం విన్నాక, వాక్యం ధ్యానించిన తర్వాత నా జీవితంలో సరి చేసుకోవాల్సింది ఇది అని ఒక కంక్లూషన్లోకి వచ్చింది. దీన్నే రిఫ్లెక్సివ్ రీడింగ్ అంటారు. రిఫ్లెక్సివ్ రీడింగ్ అంటే తెలుసా? వాక్యాన్ని చదువుతున్నప్పుడే నీ జీవితంలో తెచ్చుకోవాల్సినటువంటి మార్పులు తెచ్చుకోవడం. ఆ విధంగా దేవుని వాక్యాన్ని చదవకపోతే అది వేస్ట్ అంటాడు. యు ఆర్ నాట్ రెస్పాండింగ్ ద వే యూ షుడ్. దేవుడు వాక్యాన్ని ఇచ్చింది మన బతికేంటో మనకి తెలుసుకోవడానికి. నౌ ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ స్టేజ్. 26, 27 వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొనిని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాల్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. స్టేజ్ 1, నువ్వెవరివో తెలుసుకోవటం, రీజన్ అవుట్ హూ యు ఆర్. స్టేజ్ 2, రిసీవ్ వాట్ యు షుడ్. ఏదైతే నువ్వు స్వీకరించాలో, పొందాలో దాన్ని పొందుకో. మూడోది, రెస్పాండ్ హౌ యు షుడ్. ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా విధేయత చూపించు. ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో, ఎప్పుడైతే ఈ 3rd స్టేజ్ దాటుతావో, 4th స్టేజ్లో జరిగేది ఒకటే. 3 విషయాలు జరుగుతాయి 4th స్టేజ్లో. ఏంటి ఆ 3 విషయాలు తెలుసా? ఒకటి, నువ్వు మాట్లాడితే నీ పదాలు ఇతరులకు లాభసాటిగా ఉంటాయి. యువర్ స్పీచ్ విల్ బి ప్రాఫిటబుల్. యువర్ స్పీచ్ విల్ బి ప్రాఫిటబుల్. నీ యొక్క పదాలు ఇతరులకు లాభసాటిగా ఉంటుంది. నీ పదాలు, దట్ స్టేజ్ 1. రెండోది, నీ పనులు, నీ సర్వీస్ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. నీ యొక్క సర్వీస్ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. మూడోది, నీ యొక్క లైఫ్, నీ యొక్క జీవితం పవిత్రంగా ఉంటుంది. స్పీచ్, సర్వీస్ అండ్ శాంక్టిటీ. ఇది రిజల్ట్.
స్పీచ్, నీ మాటలు ఇతరులను మేలుకొల్పేవిగా ఉంటాయి. నీ యొక్క పనులు ఇతరులను లేవనెత్తేదిగా ఉంటుంది. నీ బ్రతుకు దేవుణ్ణి చూపించేదిగా ఉంటుంది. లాస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది. అదేంటి, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవుని వాక్యము మన జీవితంలోకి వస్తే పవిత్రమైన జీవితం అనుకుంటుంది. పవిత్రమైన జీవితంలోంచి నోట్లోంచి వచ్చే మాటలు ఇతరులను మేలుకొల్పుతాయి. పవిత్రమైన జీవితంలోంచి వచ్చేటువంటి పనులు ఇతరులకు లాభసాటిగా ఉంటుంది. ఈ మూడు తెలుగులో ఒక పదం నానుడిగా వాడతారు. ఏంటి తెలుసా? మాట, మంచి, మర్యాద. మాట, మంచి, మర్యాద. మాట, మంచి, మర్యాద ఈ మూడు ఉండాలంటే 26, 27 వచనంలో ఉన్నది మూడే. ఒకటి మాట, రెండోది మంచి, మూడోది మర్యాద. ఈ మూడు ఎప్పుడు ఉంటుంది తెలుసా? వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యం నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు. నౌ మై క్వశ్చన్ ఇస్ దిస్: నీ జీవితంలో దేవుని వాక్యం అలా పనిచేస్తుందా? దేవుని వాక్యం పనిచేస్తే ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఇది నా సాక్ష్యం కాదు, నా తోటి ప్రసంగికుడు ఆయన పిఎస్ స్వామి గారు తాను షేర్ చేశాడు. దాన్ని విన్నాను, నాకు బాగా నచ్చింది, అందుకే దాన్ని మీకు షేర్ చేస్తున్నాను. పిఎస్ స్వామి గారు 2009లో బాపట్ల వెళ్ళారు. ఆయన ఒక యూత్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఆ యూత్ మీటింగ్కి మధ్యాహ్నం ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ ప్రొఫెసర్, ఆయన బ్రాహ్మణుడు, ఆయన కాలేజ్లో పనిచేసే ఆయన పేరు దశరథరామ్ వచ్చాడు. సార్, నా పేరు దశరథరామ్, నేను ఒక బ్రాహ్మణుడిని, నా కూతురికి బాగాలేదు సార్, ప్రార్థన చేయడానికి వస్తారా అని. స్వామి గారికి ఒక విధమైనటువంటి ఓరట. ఒక బ్రాహ్మణ్ అడుగుతున్నాడు, ఒక చదువుకున్న ఆయన అడుగుతున్నాడు వెళ్ళాలని. కానీ ఈలోగా క్యాంపు నడిపించి ఆయన వచ్చి, సార్ మీకు మధ్యాహ్నం వెళ్ళటానికి టైం లేదు సార్ అని అన్నాడు. ఈయన ఎలాగ అనుకునే లోపల ఆ కోఆర్డినేటర్ సార్తో అన్నాడు, ఆ ప్రొఫెసర్ గారితో, ఏమనంటే, సార్ సాయంత్రం అమ్మాయిని ఇక్కడ తెచ్చేయండి సార్, ఓ ప్రసంగం కూడా వింటుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటే సరే అన్నాడు. సాయంకాలం పిఎస్ స్వామి గారు వాక్యం చెప్తా ఉంటే వ్యాన్ ఒకటి వచ్చింది. ఆ వ్యాన్లోంచి ఒక మంచాన్ని దింపుతున్నారు. ఏంట్రా బాబు మంచాన్ని దింపుతున్నారంటే పక్కన దశరథరామ్ గారు నుంచున్నారు. అర్థమైపోయింది, అంటే దశరథరామ్ గారు కూతురు బెడ్ రిడన్ అనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ మంచం మీద పడుకోబెట్టారు. 21 సంవత్సరాల అందగత్తి పడుకొని ఉంది. స్వామి గారు ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చి, సార్ నమస్కారం అండి, అమ్మాయికి ఏంటండి అని అన్నారు. అంటే 10 లక్షల మందిలో ఒక్కళ్ళకు వచ్చే జబ్బు ఈ అమ్మాయికి వచ్చిందండి అని అన్నారు. ఏంటండి జబ్బు అని అంటే, ఇక్కడి నుంచి కింద దాకా ఏమీ పని చేయదని. అప్పుడు అమ్మాయి ఇంకా చూస్తూ ఉంటే బుగ్గ మీద ఒక దోమ కొడుతుంది. దోమ కుడితే మనం ఇలా కొట్టుకుంటాం, ఆమెకి చేయి పని చేయదు కదా, ఇలా ఇలా అనుకుంటుంది, పెదాలు ముఖాన్ని అనుకుంటుంది, కానీ దోమ వెళ్ళట్లేదు. చాలా బాధతో చూసి అమ్మాయి పేరేంటో అని అన్నాడు. అనగానే, అన్న నా పేరు శ్రీదేవి అనగానే, ఓ ఈ అమ్మాయి మాట్లాడుతుంది అనమాట అని అర్థమైంది. అమ్మ శ్రీదేవి, ఏం ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగాడు. అన్న 3 వారాల క్రితం నేను కరుణామేడి సినిమా చూశానన్నా. కరుణామేడి సినిమా చూసిన తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ తర్వాత నాన్నగారిని బ్రతిమిలాడి అప్పుడప్పుడు బైబిల్ చదివించుకుంటాను. అయితే నాన్నగారికి కానీ నాకు కానీ బైబిల్ చదువుతుంటే కొన్ని విషయాలు అర్థం కావు. మీరు ఏమనుకోనంటే అప్పుడప్పుడు మేము ఉత్తరం రాస్తాం, జవాబిస్తారంటే తప్పకుండా అమ్మ, ఇంకేమన్నా ఉందా అని అంటే, అన్న నాన్నగారు బైబిల్ చదువుతున్నారు కానీ ఇంకా మారు మనసు పొందలేదు, నాన్నగారు మారు మనసు పొందడానికి ప్రార్థన చేయరా? ఓకే అమ్మ, ఇంకేమన్నా ఉందా? అప్పుడప్పుడు అమ్మ తమ్ముడు కూడా వాక్యం వింటారు కానీ వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయరా? స్వామి గారికి అర్థం కానిది ఒకటే, నా జబ్బు గురించి, నా నొప్పి గురించి, నా కష్టం గురించి అడగదే ఇతరులందరి గురించి అడుగుతుంది అని అనుకున్నాడు. ఇది 2009. అప్పటి నుంచి వారానికి 2-3 ఉత్తరాలు రావడం మొదలుపెట్టాయి. 8 నెలల పాటు ఉత్తరాలు వచ్చాయి. సడన్గా ఆగిపోయినాయి ఉత్తరాలు. ఎందుకు ఆగిపోయినాయో తెలీదు. దశరథరామ్ గారు నాస్తికుడైపోయారా, శ్రీదేవి చచ్చిపోయిందా తెలీదు. 2011లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ బాపట్ల వచ్చాడు. ఈసారి కబురు శ్రీదేవి దగ్గర నుంచి వచ్చింది. శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుందనంటే స్వామి గారికి ఒక ఊరట వచ్చింది. ఆహా, శ్రీదేవి ఇంకా బతికుందనమాట, వెళ్ళి కలవాలి అని అనుకునే లోపల కోఆర్డినేటర్ అన్నాడు, నేను కూడా వస్తానన్నా అని. ఇద్దరు వెళ్ళారు. బాపట్ల రోటరీ క్లబ్ పక్కన 3 అంతస్తుల బిల్డింగ్, పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు స్వామి గారు అడిగారు, ఈ బిల్డింగ్ ఎవరిదని? సార్ దశరథరామ్ గారిదే. అవునా, చాలా గొప్పడు అనమాట అని లోనికి వెళ్ళారు. బిల్డింగ్ బయట వసారాకి ఒక షెడ్ ఉన్నది. ఆ షెడ్డులో కింద మంచం ఉంది. ఆ మంచం మీద కుదించుకుపోయినటువంటి ష్రింక్ అయినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఎవరా అని చూస్తే శ్రీదేవి. అమ్మ శ్రీదేవి అని అంటే కళ్ళు తెరిచి, ప్రైజ్ ది లార్డ్ అన్నా, వచ్చారా, దేవుడు చాలా మంచోడన్నా, కూర్చోండి అని అంటే, ఈవెంట్ ఇలా మొదలు పెడుతుంది అని అనుకున్నారు. అన్నా ఉత్తరాలు ఆగిపోయినాయి ఏంటా అనే ప్రశ్న మీకు.
అన్న దేవుడు చాలా మంచోడన్నా, అందుకే ఆగిపోయిన ఉత్తరాలు. ఏమైందమ్మా అంటే, అన్న మీరు ప్రార్థన చేశారు కదా, నాన్నగారు మారు మనసు పొందారు, నాన్నగారు బైబిల్ని అవగాహన చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలుసా, మారు మనసు పొందిన 3 వారాలకే నాన్నగారికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిన తర్వాత నాన్నగారికి పక్కన మంచం వేసి ఆ మంచం మీద పడుకోబెట్టారు. ఇది పరిస్థితి. అయితే అలాగ నాన్నగారు పక్కన మంచం మీద పడుకున్నప్పుడు నేను ఎప్పుడైనా మంచినీళ్ళు కావాలి, నాకు దురద పెడుతుంది, వచ్చేవారు సహాయం చేస్తారా అని అరిస్తే ఎవరు రాకపోతే మా నాన్నగారు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఆయన కళ్ళమ్మట నీళ్లు చూసి నేను తట్టుకోలేను. ఎందుకనంటే ఇదివరకు నాకు స్నానం చేయించింది మా నాన్న, నాకు తలదూవింది మా నాన్న, నాకు బట్టలేసింది నా నాన్న, నాకు అన్నం పెట్టింది మా నాన్న, నా ప్రతి అవసరతను తీర్చింది నాన్న. ఈరోజు తీర్చలేని పరిస్థితుల్లో, ఆయన నిస్సహాయ పరిస్థితిలో ఏడుస్తుంటే నేను తట్టుకోలేక నా దేవుడికి ఒకటే ప్రార్థన చేశా, దేవా నువ్వు మంచోడివి, మా నాన్నని రక్షించుకున్నావు, తీసేసుకోవా అని అడిగా. దేవుడు చాలా మంచోడన్నా. 2 వారాల్లో మా నాన్నగారు చచ్చిపోయారు. స్వామి గారికి ఇప్పటికి ఏమని చెప్పాలో అర్థం కాక అలాగ చూస్తూ ఉంటే, అన్నా నా గురించి ప్రార్థన చేయండి. ఇది మొట్టమొదటిసారి అడిగింది. తప్పకుండా అమ్మా, ఏమని ప్రార్థన చేయమంటావు? నేను పరిచర్య చేస్తున్నానన్నా, ప్రార్థన చేయండి. పరిచర్య నువ్వేం చేస్తావు అని అడగడానికి భయమేసి ఆలోచిస్తూ ఉంటే, అన్న ఏంటి తెలుసా, మా నాన్నగారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారన్న ఫిక్సెడ్లో, నెల ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ గురవయ్య అని ఒక రిక్షా ఆయన ఉంటాడు, ఆ రిక్షా ఆయనకి ఇస్తాను. బాపట్ల చీరాల ప్రాంతంలో బల్ల రిక్షా అని ఉంటుంది, ఆ రిక్షా వేసుకొని వస్తాడు గురవయ్య. నన్ను దుప్పటి మీద పడుకోబెట్టి ఆ బల్ల రిక్షా మీద తీసుకొని ఒకరోజు కాలేజీకి, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి, ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్తాడు. బయట ఆ దుప్పటి పరిచేసి నన్ను ఆ దుప్పటి మీద పడుకోబెడతాడు. దుప్పటి మీద పడుకొని అరుస్తూ ఉంటాను, యేసయ్య నిజమైన దేవుడని. నేను అడుక్కునే దాన్ని అనుకొని డబ్బులు వేస్తారు. అప్పుడు చెప్తాను, నాకు డబ్బులొద్దు, నేను దశరథరమ్మ గారి అమ్మాయిని, నేను బ్రాహ్మణ అమ్మాయిని, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చెప్తే కొంతమంది కూర్చొని నన్ను ప్రశ్నలు అడుగుతారు, కొంతమంది రేకెత్తిచ్చి ప్రశ్నలు అడుగుతారు. నేను ఓపికగా జవాబులు చెప్తూ ఉంటాను. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఇప్పటికి 3 బాప్తిసం పొందారన్న. ఈ పరిచర్య ఇంకా చప్పట్లు అప్పుడే కొట్టద్దు, చివరికి ఏం కొట్టుకోవాలో అర్థం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఓకే, 3 మారు మనసు పొందారన్న అని అన్నారు. ఇది 2011. స్వామి గారు వెళ్ళిపోయారు. 2016లో మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్, ఆ కాన్ఫరెన్స్లో ఆయన కూర్చున్నాడు. పక్కన శ్రీనివాస్ అనేటువంటి ఒక ఆయన కూర్చున్నాడు. శ్రీనివాస్ గారు స్వామి గారికి ముందు సాక్ష్యం చెప్పాలి అన్నాడు. అన్నా మీరు వాక్యం చెప్పకముందు నేను సాక్ష్యం చెప్తానమ్మా. అవునా, నా సాక్ష్యంలో మీది ప్రాముఖ్యమైన పాత్ర అని అంటే స్వామి గారు ఆలోచిస్తున్నాడు, నేను జీవితంలో ఎప్పుడు ఈయన కలవలేదే, ఈయన జీవితంలో నేను ప్రాముఖ్యమైన పాత్ర ఏంటని. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన అన్న మాట బట్టి అర్థమైంది, నన్ను ప్రభువులోకి నడిపించిన నా ఆత్మీయ తల్లిని నడిపించిన స్వామి గారు ఇప్పుడు నా తర్వాత వాక్యం చెప్తారంటే అప్పుడు అర్థమైంది, ఓహో ఈమె శ్రీదేవిని బట్టి ఇతను ప్రభువులోకి వచ్చాడని. పక్కకు వచ్చిన తర్వాత, తమ్ముడు శ్రీదేవి పరిచర్య ఎలా ఉందంటే, అన్న 3 నెలల క్రితమే శ్రీదేవి చచ్చిపోయిందన్న. అవునా, పరిచర్య బాగా జరిగిందా? బాగా జరిగిందన్న. ఆమె పరిచర్య గురించి చెప్పాలంటే ఇదే మాటలు చెప్తాను. ఆమె చేసిన పరిచర్యలో 800 మంది బాప్తీసం పొందారన్న. 800 మంది బాప్తీసం పొందారు. 14 మంది పరిపూర్ణ సేవకులయ్యారు. అందుట్లో నేను ఒక హైందవుణ్ణి. ఆమెను రేకెత్తిచ్చి ప్రశ్నలు అడిగితే ఆమె ఇచ్చినటువంటి జవాబులను బట్టి నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఆమె అదే మంచం మీద పడుకొని దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలో నేర్పించింది, దేవునిలో ఎలా ఎదగాలో నేర్పించింది, దేవుని పిలుపుని ఎలా తెలుసుకోవాలో నేర్పించింది. నేను ఆ పిలుపుని బట్టి పరిచర్యకి వెళ్ళే లోపల ఇంకొక హైందవ అమ్మాయి రజనీని ప్రభువులోకి నడిపించింది. ఆమెలో కూడా ఆ యొక్క పరిచర్య పిలుపు ఉందని తెలిసి మా ఇద్దరిని భార్యాభర్తలుగా చేసింది. హిందూపూర్, అనంతపూర్ జిల్లాలో మేమిద్దరం సేవ చేస్తున్నాం. మా ఇద్దరికిలాగా 14 మంది పరిపూర్ణ సేవకు వచ్చారన్న శ్రీదేవి యొక్క పరిచర్ని బట్టి. 800 మంది బాప్తిసం పొందారు శ్రీదేవి యొక్క పరిచర్ని బట్టి. ఈ లోకరీత్యా కుక్కతో సమానం ఆమె, కానీ ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించిందో ఆలోచించండి. ఎలాంటి పరిచర్య దేవుని రాజ్యంలో చెయ్యగలిగిందో ఆలోచించండి. నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నది, బుర్ర ఉన్నది, అందం ఉన్నది, శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది, నీకు కావలసినటువంటి పరికరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లేదొకటే, సిగ్గు లేదు నీకు, పరువు లేదు నీకు, పౌరుషం లేదు నీకు. దేవుని బిడ్డని నేను, దేవునికి ఉపయోగపడే సాధనం అవ్వాలనేటువంటి
ఆ పౌరుషం తప్పచ్చి అన్నీ ఉన్నాయి, ఆ సిగ్గు తప్పించి అన్నీ ఉన్నాయి. నీకు బుద్ధున్న వ్యక్తి అయితే ఈ మాటలు నీ జీవితంలో పనిచేస్తే అయితే ఉరేసుకొని చావాలి, లేదా దేవుని కోసం సావుకైనా తెగించి బతకాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఈ రెండు జరగకపోతే నిన్ను దున్నపోతనాలి, నిన్ను పంది కుక్కు అనాలా, నీకు ఎందుకు సిగ్గులేదనాలా. ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ బ్లడ్ దట్ బాయిల్స్, నీకు మనస్సాక్షి ఉంటే, నువ్వు మానవుడివి మానవురాలు అయితే, దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడు నీ కోసం తన ఆత్మనిచ్చాడు, దేవుడు నీ కోసం తన వాక్యాన్ని ఇచ్చాడు. నీ చేతిలో వాక్యం పెట్టి, నీ గుండెలో పరిశుద్ధాత్మని పెట్టి, నీ మనసులో ఆ కోరికను పెడితే దాన్ని చంపేసి దిక్కుమాలిన బతుకుతుంటే దేవుడు నిన్ను నరకములో తొక్కేకేం చేస్తాడు చెప్పు నాకు? ఏం చేస్తాడు? నీకు సిగ్గుంటే, బరువు ఉంటే, పౌరుషం ఉంటే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నిరుపయోగమైన జీవితాన్ని జీవిస్తున్నాను. దానికి కారణం ఒకటే, నీ వాక్యాన్ని బట్టి నేనెవరినో తెలుసుకోలేకపోయాను, నీ వాక్యాన్ని ధ్యానించడం మానేశాను, నీ వాక్యాన్ని అన్వయించుకోవటం మర్చిపోయాను. ఫర్గివ్ మీ లార్డ్.